ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మొదటిగా శుభాభివందనలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ గృహంలో ఇందు నిమిత్తము చేరి ఉన్నాము. మనమందరం ఎరిగినటువంటి వారు గృహము యొక్క అవసరతల కోసము, బిడ్డల యొక్క క్షేమం కోసము మనము ప్రతి నెల 2వ శుక్రవారం ఈ గృహంలో చేరి ప్రార్థించుటకు ఆహ్వానించబడినటువంటి వారముగా ఉన్నాం. వచ్చినటువంటి మనము ఎందు నిమిత్తము ఈ గృహంలో చేరబడినటువంటి వారముగా ఉన్నాము. మొదటిగా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. క్రైస్తవ సమాజంలో ఎట్టి రీతి కలిగినటువంటి వారముగా మనం ప్రార్థించుటకు అర్హతను పొందినటువంటి వారముగా ఉన్నాం. ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా చేసుకున్న తరువాత లేఖన భాగంలోకి వెళదాం. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు. ఒక మాటను చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యముతో మీరు ఉండవలెనని మన ప్రభు అయినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎలా ఉండాలంటున్నాడు? సంఘంలో ఉండేటువంటి ప్రతి వారు ఎలా ఉండాలంటే ఏక మనస్సు, ఏక తాత్పర్యం కలిగినటువంటి వారుగా ఉండాలి. మొదటిగా ఎప్పుడైతే ఏక మనస్సు, ఏక తాత్పర్యమైనటువంటి భావం కలిగి ఉంటామో మనం ఏమడిగినా ఆయన అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నారు. మన మనసులో రకరకాలైనటువంటి తలంపులు, దేశభావములు, కక్షలతో కూడినటువంటి విషయాలు హృదయంలో ఉంచుకొని మనం ఎంతగానో ప్రార్థించినా ప్రాధేయపడినా అది వ్యర్థమని అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు. ఎవరు అపోస్తలుడైనటువంటి పౌలుకి ఆ మాట తెలియపరిచినటువంటి వారు ఉన్నారు. ఇదిగో కొరింథీ సంఘంలో ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన సరలో వారు నడుస్తున్నారని ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక స్త్రీ అపోస్తలుడైనటువంటి పౌలుకి లేఖ రాసినటువంటిదిగా మనం చూస్తున్నాం. చూడగలిగితే అంటున్నాడు. చూడండి, అక్కడ రాయబడినటువంటి 11వ వచనం అన్నాడు. చూడండి, ఎవరు అపోస్తలుడైనటువంటి పౌలుకి లేఖ రాశారో, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి నాకు. చూడండి, సంఘములో ఉన్నటువంటి స్త్రీలు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఉన్నటువంటి కలహాల గురించి లేఖ రాసింది అపోస్తలుడైనటువంటి పౌలుకి. మనం ఏమంటామంటే మాకు కావాల్సినటువంటి అవసరతలు కావాలని అంటాం, కానీ సంఘము యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలంటే దేవుని చిత్తానుసారమైనటువంటిగా, కక్షలు లేకుండా యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో ఎదుగుటకు, ప్రాధేయపడుటకు మంచి ఔన్నత్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారుగా ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు. అందరూ హెచ్చరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఈ రాత్రికాల సమయంలో ఎందుకు ఈ గృహంలో చేరేమో కొన్ని మాటలు, ఏ రీతిగా ప్రార్థించాలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి మాటగా చూడగలిగితే అపోస్తుల కార్య మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు. చూడండి ఒక మాటను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. చూడండి, చాలు. ఇక్కడ ఏమన్నా అంటే అడిగి పొందుకునేటువంటి వారముగా ఉండాలి. మనం ఏమడుగుతున్నాం? మనము ఎట్టి హృదయం కలిగినటువంటి వారముగా ఆయన నడువుటకు మనము సిద్ధము కలిగినటువంటి వాడుగా, నిజముగా ఆయన నడువుటకు అర్హత కలిగినటువంటి వారముగా ఉన్నామా? మన హృదయమే ఆయనకు ఆలయముగా ఉన్నది. ఆ హృదయం ఏ రీతిగా ఉన్నది? క్రోధములు, కలహములు, మత్సరములతో నిండి ఒకరి మీద ఒకరికి కక్షలు, ఒకరి మీద ఒక కార్పణ్యాలు కలిగినటువంటి వారముగా ఉన్నామా? లేక ప్రీతికరమైనటువంటి వారముగా ఉన్నామా? అడుగుటకు అడగవచ్చు మనం ఆయనను. ఏ రీతిగా అడగాలంటే మన హృదయమును ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకొని అడిగితే ఆయన అనుగ్రహించుటకు ఆయన సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. 8వ వచనంలో కూడా అంటున్నాడు. చూడండి, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందునని, వెతుకువానికి దొరుకునని, తట్టువానికి తీయబడును. మనం అడిగి పొందుకోవాలంటే మొదటిగా మన హృదయాలను పరిశుద్ధపరచుకునేటువంటి వారముగా ఉండాలి. మరి అనుభవం కలిగినటువంటి వారముగా ఉన్నామా? అపోస్తలుడైనటువంటి పౌలు ఎంతగానో ప్రాధాన్యపడుతున్నాడు. 190 సంఘాలు కట్టినటువంటి వాడుగా ఉన్నాడు. సుదీర్ఘ ప్రయాణంలో
ప్రతి సంఘాన్ని మరలా పరిశీలిస్తున్నాడు. ఉన్నటువంటి కలహాలు ఏ విధంగా ఉన్నాయి, సంఘ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగించబడుతున్నాయి, నీవు నేను హృదయశుద్ధి లేకుండా ఏ రీతిగా ఆరాధన చేసినా అది వ్యర్థమే. ఈ సత్యాన్ని మనము గ్రహించుకునేటువంటి వారముగా ఉండాలి. రెండవ మాట చూడగలిగితే, మొదటికేమో అడగాలి ఆయనను, రెండవది ఏం చేయాలంటే వేడుకునేటువంటి వారముగా ఉండాలి. హెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నాడు ఒక మాటను. హెజ్రా గ్రంథము 8వ అధ్యాయం చూడండి, త్వరగా తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండ గ్రంథము ప్రక్కన ఉంటుంది చూడండి. దినవృత్తాంతాల ప్రక్కన ఉంటుంది చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం ప్రక్కన హెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ అంటున్నాడు. 8:21లో అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. అప్పుడు ఆ దేవుని సన్నిధిని మమ్మును ఏం చేయాలంటున్నాడు? ఇప్పుడు మనము ఆయనను వేడుకున్నాలి. మొదటికేమో అడిగాము, తర్వాత ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనము వేడుకునేటువంటి వారు, అయ్యా మేమున్నటువంటి స్థితిలో మాకు స్థిరత్వాన్ని నువ్వు అనుగ్రహించు ప్రభువా. మేము ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మేము పరిగెట్టేటువంటి వారముగా ఉండకుండా ఎలా ఉండాలంటే అడిగి పొందుకునేటువంటి వారముగా, అనుగ్రహించబడేటువంటి వాటిని అడిగి పొందుకునేటువంటి తత్వం కలిగినటువంటి విశ్వాస జీవితులుగా మనము కొనసాగబడేటువంటి వారముగా ఉండాలి. మూడవదిగా చూడగలిగితే బ్రతిములాడుకోవాలైందని మనము ఎట్లా బ్రతిములాడాలి? ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయంలో చూడండి ఒక మాటను. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో అని అంటున్నాడు. యెహోషువ గ్రంథానికి ముందు ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయము, ఉపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం చూడండి. 20వ వచనం చూడండి. మొదటిగా 20వ వచనం చూడండి. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకుంటిని. ఏమంటాడు అక్కడ? 20వ వచనం అంటున్నాడు చూడండి. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపం. ఎందుకు అహరోను మీద దేవుడు కోపడినటువంటి వాడుగా ఉన్నాడు? ఎప్పుడైతే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు సినాయి పర్వతం మీద, 40 దినాల తర్వాత సినాయి పర్వతం ఉన్నటువంటి మోషే క్రిందికి దిగి రానప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులు గుంపుగా కూడి ఇదిగో మోషే ఇక రాడు తిరిగి అన్నప్పుడు అహరోను దగ్గరకు వచ్చారు. ఏమన్నారు? ఇదిగో ఒక ప్రతిమను తయారు చేయి, ఆ ప్రతిమకు మేము మొక్కేటువంటి వారముగా ఉన్నప్పుడు అహరోను ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, సలహా ఏంటంటే, లేదు తిరిగి వస్తాడు దైవజనులను చెప్పకుండా మీ చెవులన మీ ముక్కుల్లో ఉన్నటువంటి బంగారం మొత్తం వసూలు చేసి నాకు ఇవ్వండి అని కరిగించి వాటిని ఏం చేసేటే ఒక దూడ ప్రతిరూపము తయారు చేసి దానికి మొక్కేటటువంటి చేశాడు అంటున్నాడు. అప్పుడు దేవుడు కోపడినటువంటి వాడుగా ఉన్నాడు అహరోను మీద. 18వ వచనం చూడండి, పైన అంటున్నాడు చూడండి. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడతను నడిచి చేసినటువంటి మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింది. ఎందుకు పుట్టింది ఆయన కోపం అంటే చేసేటువంటి సమస్తమైనటువంటి పాపము. ఇదిగో దైవ సేవకులు దేవునితో మాట్లాడటానికి సినాయి పర్వతంకు వెళ్ళినప్పుడు తిరిగి వస్తాడనేటువంటి నిరీక్షణ లేనటువంటి వారు. అందుకే ఇశ్రాయేలు సారిసారికి కొరిగినటువంటి వారుగా తిరుగుబాటు చేసేటువంటి తత్వం కలిగినటువంటి వారు ఉన్నారు. నేటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారులే. సంఘాల్లో మాత్రం ఎలా ఉంటారంటే శ్రద్ధ కలిగినటువంటి వారుగా ఉంటున్నారు, కానీ హృదయము మోసకరము, అది బహు వ్యాధి కలిగినటువంటి ఆలోచన సరళ మరిచి మేమే ఉన్నతమైనటువంటి విశ్వాసమని నమ్మకాలు చెప్పేటువంటి వారుగా ఉన్నారు. జాగ్రత్త, నీవు ఆరాధన చేయకపోయినా పర్లేదు, కానీ నీ హృదయం మోసకరంగా ఉంచుకోవద్దు దయచేసి సహోదరి సోదరులారా. కలహాలతో కక్షలతో నీవు ఆరాధన చేస్తే అది వ్యర్థమైనటువంటి ఆరాధనే. 4వ మాట చూడగలిగితే ఆయనకు మనం విన్నవించేటువంటి వారముగా ఉండాలి. మనకున్నటువంటి సమస్తమైనటువంటి బాధలను ఆయనకు మనము విన్నపించేటువంటి వారముగా ఉండాలి. కీర్తనల గ్రంథము 6వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 6వ కీర్తన 9వ వచనంలో అంటున్నాడు చూడండి. అక్కడ రాయబడినటువంటి మాట
9వ వచనం, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన ఎందుకు దావీదు ప్రార్థన ఆలకించాడు? ఆయన మనవలను ఎందుకు అంగీకరించాడంటే దేవుని చిత్తానుసారమైనటువంటి నడకలో దావీదు నడిచినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క చిత్తమును జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి నేటి క్రైస్తవ సమాజంలో లేదా సంఘాలలో దేవుని చిత్తము కొరకు ప్రాకులాడేటువంటి వారముగా ఉన్నామా? మన చిత్తాన్ని మనం జరిగించుకున్నటకు లేదా మన అజమాయిషి మనం కొనసాగించుకున్నటకు మన ఔన్నత్యము కొనసాగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామా? నిజముగా సహోదరి సహోదరులారా, నీవు దేవుని ఏర్పాట్లు ఉంటే ఆయన చిత్తానుసారమైనటువంటి నడవడికను, ఆయన చిత్తానుసారమైనటువంటి మాటలు, ఆయన చిత్తానుసారమైనటువంటి లేదా ఆయనకి ఇష్టానుసారమైనటువంటి హృదయం కలిగి నీవు జీవించేటువంటి వాడు కనుక ఎప్పుడు నీ ప్రార్థన నీ విన్నపములు ఆయన ఆలకిస్తాడంటే ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితము, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నీవు నేను జీవించగలిగితే ఆయన మన విన్నపములను మన ప్రార్థనలను ఆయన ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఎటు అనుభవాలు కలిగి నీవు నేను జీవించుతున్నటువంటి వారుగా ఉన్నాం. 5వ చూడగలిగితే ఆయనకు మనం ఏం చేయాలంటే మనం చేయాలి, అయ్యా ఇదిగో మేము ఈ లోపములు కలిగినటువంటి వారముగా ఉన్నాము కాబట్టి నీవు మా ఎడల కృప చూపించు అని ఆయనకు విన్నపాలు చేసేటువంటి వారము. కీర్తన గ్రంథము 140వ కీర్తనలో ఆ మాటను చూద్దామను. 140వ కీర్తన 6వ చరణములు అంటున్నాడు. ఒక మాటను చూద్దాం. అక్కడ రాయబడినటువంటి మాట 140వ కీర్తన 6వ చరణములు అంటున్నాడు. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గము. ఎప్పుడు ఇస్తాడు విజ్ఞాపనలు? ఆయన పైన అన్నాడు చూడండి 5వ వచనం, గర్విష్ఠులము నా కొరకు ఉరిమి తాళ్లను చాటగా వడ్డీ ఉన్నాను. గర్విష్టమైనటువంటి స్వభావంతో ఆయన మనం ఆలకించేటువంటి వాడు, మన విన్నపములు ఆయన ఆలకించేటువంటి వాడముగా మనం ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టలైనటువంటి వారముగా, ఆయన కొరకు ప్రీతికరమైనటువంటి జీవితమును ధరించుకునేటువంటి వారముగా ఉండాలి. అది 116 అంటున్నాడు చూడండి. మొదటి వచనంలో 116వ కీర్తన మొదటి వచనంలో అంటున్నాడు చూడండి. ఆయన రాయబడినటువంటి మాట చూడండి, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి. ఎప్పుడు ఆలకిస్తాడు ఆయన? యథార్థమైనటువంటి హృదయం కలిగితే, యథార్థమైనటువంటి హృదయం కలిగి నీవు నేను ఆయనకు మొరపెట్టగలిగితే ఆయన మన విన్నపములను ఆలకించే. నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఎలా ప్రేమించాలి ఆయనను? యథార్థమైనటువంటి హృదయముతో ఆయనను మనము ప్రేమించగలిగితే ఆయన మన విన్నపములను ఖచ్చితంగా ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు. మరొక మాటను చూడగలిగితే ప్రార్థనలో మరొకటి ఏంటంటే గోజాడేటువంటి వారం కూడా. యాకోబు ఏం చేశాడు? గోజాడాడు. ఆయన మొరను ఆలకించేంత వరకు ఆయన కుడి తొంటిని పట్టుకొని కాళ్ళను పట్టుకొని గోజాడాడు, అయ్యా నన్ను నీవు శుద్ధీకరించితేనే నేను నిన్ను వదులుతాను. కూడా దారి నాకు కూడా ఎప్పుడు ఆశీర్వదించాడు దేవుని, ఇదిగో మోసగాడమైనటువంటి యాకోబు నీవు ఇశ్రాయేలుగా మార్చబడావు అన్నప్పుడు ఆశీర్వాదం కుటుంబం మొత్తం కూడా ఆశీర్వదించబడిందిగా చూస్తున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు చూడండి ఒక మాటను. లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు చూడండి. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాట మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తాను అనుకునేను. ఎందుకు అనుకున్నాడు? న్యాయము తీర్చినటువంటి వాడు దేవుడు. ఎందుకంటే ఆ పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు న్యాయాధుల పట్ల ఆమె చూపిస్తున్నటువంటి కృప ఎలా ఉందంటే సారికి గోజాడుతుంది, అయ్యా నా కుటుంబం పట్ల న్యాయము జరిగించాలని. ఎప్పుడైతే గోజాడుతుందో దేవుడు ఆ ఇతవరాన్ లెక్క మొరను దేవుడు ఆలకించినటువంటి వాడుగా ఉన్నాడు. చివరిగా మనం చూడగలిగితే మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అంటున్నాడు చూడండి. మనం ఎవరి కొరకు విజ్ఞాపన చేసేటువంటి రాజుల కొరకును
అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరిస్తున్నాడు. యవనస్తుడైనటువంటి తిమోతి చెప్తున్నాడు, అయ్యా ఓ యవనస్తుడైనటువంటి తిమోతి, నీవు యవనేచ్ఛలను బట్టి నీవెవరిని తృణీకరింపకు. పెద్దలున్నారు, చిన్నలున్నారు, ఆ నడిప్రాయం కలిగేటోడు వారందరినీ నీవు గౌరవించు. తొందరపడి నీవు మాట్లాడకు, అది నీకు మంచిది కాదని యవనస్తుడైనటువంటి తిమోతిని అపోస్తలుడైనటువంటి పౌలు హెచ్చరిస్తున్నాడు. నీ విజ్ఞాపన ఎలా చేయాలి? నువ్వు తిమోతి యవనస్తుడుగా ఉన్నావంటే నీవు తొట్టిల్లకుండా ఎలా చేయమంటున్నాడు? యథార్థముగా చేయమంటున్నాడు. 4వ అధ్యాయము 11-12 అంటున్నాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు. చూడండి, 4:11, ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించము, నీ యవ్వనమును బట్టి ఎవరిని తృణీకరించవాకు. యవనస్తులుగా లేదా బలవంతులుగా ఉన్నటువంటి వారు ఏం చేయకూడదు? ఇప్పుడు తోటి సంఘస్థులను తృణీకరించకూడదు. మనము మొదటిగా అనుకున్నాం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలు ఏమన్నాము? కక్షలో కార్పణ్యాలు, హృదయంలో వేదన పెట్టుకొని ప్రార్థించేటువంటి వారు అనుకున్నవాడు. నేను సంఘాలు విచ్ఛిన్నం అవడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. సంఘాలు ఏంటంటే విచ్ఛిన్నముతో పాటు చల్లా చెదరవడం గల కారణాలు ఏంటంటే లోపములు తనలో ఉంచుకొని ఎదుటి వాని మీద నిందలు మోపేటువంటి తత్వం. అంటే విశ్వాసులే కాదు, దైవ సేవకులు కూడా ఆ రీతిగా ఉంటున్నారు. ఇక్కడ ఏంటంటే శరీరానుసారులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. శరీరానుసారులకు ప్రాధాన్యత ఇచ్చి ఏం చేస్తున్నారు? సంఘాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. జాగ్రత్త సహోదరి సహోదరులారా, మన ప్రార్థన ఎలా ఉండాలంటే యథార్థమైనటువంటి ప్రార్థన కలిగినటువంటి వారంగా ఉండాలి. చివరిగా చూద్దాం ఒక మాటను, ప్రాధేయపడేటువంటి వారంగా ఉండాలి ప్రార్థనలో. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూద్దాం ఆ మాటను. చివరి మాటను చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. అక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో, యేసు అక్కడ నుండి వెళ్తుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్ము కనికరింపమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? చూడండి, అక్కడ ప్రాధేయపడటం ఎట్లా చూడండి. నేను చేయగలనని విశ్వాసము మీలో ఉన్నదా? లేదా విశ్వాసము సన్నగిల్లుచున్నదా? మేము యథార్థంగా నమ్ముతున్నామయ్యా. చూడండి, వారిలో ఉన్నటువంటి విధేయత, వారిలో దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆయన స్వస్థపరచగలడనేటువంటి అట్టి విశ్వాస సంబంధమైనటువంటి నమ్మకము వారిని ఏం చేసిందంటే బాగుపరిచే విధంగా ఉన్నది. మనము ప్రాధేయపడాలయ్యా, అడిగాము పొందుకును లాగున మనమందరం ఏంటంటే యథార్థముగా ప్రార్థించేటువంటి తత్వం కలిగినటువంటి వారంగా ఉండాలి. మరి ఇటు లక్షణాలు ప్రార్థన చేయుటకు ఏమన్నా మందిగా కూడి వచ్చినటువంటి మనలో ఇంకను ఏమైనా విధేయతున్నదా? సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో దేవుని యొక్క లేఖన గ్రంథములు ఉన్నటువంటి స్పష్టమైనటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు మనకి. దాని చిత్తానుసారముగా నీవు నేను జీవించుటకు ఇష్టము కలిగినటువంటి వారముగా ఉన్నామా? ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితంలో జీవించుటకు నీవు నేను ఇష్టపడుతున్నామా? నమ్మకార్థముగానే ఉంటున్నామా? మనము అడిగినటువంటి వాటిని పొందుకొనక వ్యర్థమైనటువంటి జీవితంలో కొనసాగబడేటువంటి వారముగా ఉన్నామా? ఎటు స్థితిలో నీవు నేను కొనసాగుతున్నాము? రాత్రికాల సమయంలో మనమందరం జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ ఇంకాను అవిధేయత, కలహాలు ఏమైనా సంఘంలో హృదయంలో ఉంటే వాటిని ఈ రాత్రికాల సమయంలో మనము సంపూర్ణంగా పారదోలి స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగి ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన చిత్తానుసారముగా నడిచేటువంటి వారముగా ఉండాలని ప్రభు పేట ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి దయతో, ఎవరు కూడా మౌనం ఉండవద్దు. అందరూ ఏకీభవించి కుటుంబం యొక్క అవసరతలు, ఇచ్చినటువంటి 20 బిడ్డలు క్షేమకరంగా ఉండటకు వారి ఉద్యోగాలలో, మరి ఇంటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు బ్యాంకు వారు సమకూర్చబడులాగున, వారి మనసులు కరగబడులాగున, ఇంకా మిగిలి ఉన్నటువంటి గృహ నిర్మాణ కార్యక్రమం త్వరితముగా పూర్తయి అనేక మంది దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా ఉండులాగున, ఇరువురి ఆరోగ్యంలో స్థిరముగా ఉండులాగున మీరందరూ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రతిదినం
స్తుతులకు కారణభూతుడా యేసయ్యా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రం. అయ్యా, మీరు మాకు నేర్పించారు, మీరు మాకు బోధించారు. అయ్యా, మా చెవులకు ఇంపైనటువంటి బోధన మీరు అనుగ్రహించారు తండ్రి. ఇంకను కూడా మేము అవిధేయులుగా ఉంటే ప్రభా, అది మేము లోకానుసారమైనటువంటి జీవితము తండ్రి. అవును ప్రభా, నేడు సంఘాలు గలివిలవుటకు, చెల్లా చెదురవుటకు ప్రభా, అయ్యా శరీరానుసారమైనటువంటి సంబంధాలే తండ్రి. మేము నీ సొత్తైనటువంటి వారం ప్రభా, మేము లోకం నుంచి ప్రత్యేకించబడినటువంటి వారము, ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి వారము, నీ పరిశుద్ధ రక్తములో కడగబడినటువంటి వారం కానీ తండ్రి, శరీర సంబంధులకు మేము అవకాశం ఇచ్చి సంఘాలను పాడు చేసేటువంటి వారముగా, సంఘాలను నాశనం చేసేటువంటి తత్వము కలిగినటువంటి వారముగా మేము ఉండకున్నట్టు ప్రభా, మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. అయా, ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నయ్యను వదిలి మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నయ్య చేసినటువంటి ఉద్యోగం రాకపోకల్లో మీరు ఉండండి. వారికి ఇచ్చినటువంటి ఇరువురు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభా, క్షేమకరమైనటువంటి స్థితిని ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఇదిగో వదిలి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డకున్నటువంటి ప్రయాస ఇదిగో బిడ్డలను పిలిపించుకోండి. ప్రతి నెలలో 2వ శుక్రవారం ఈ రీతిగా కూడిక ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఆ బిడ్డకు ఎప్పటి నుంచో మీరు అనుగ్రహించారు తండ్రి. స్తోత్రములు ప్రభా. ఇటు మనసు కలిగినటువంటి వారముగా మేము లేము ప్రభా. అటు బిడ్డలకు మీరు అటు ఆలోచనలు మీరు అనుగ్రహించారు. అందులో మిత్తం మీకు వేలాది స్తుతులు స్తోత్రం. అయ్యా, ఈ లేఖనంలో మీరు బయలుపరుస్తున్నారు తండ్రి. ఇదిగో ప్రభా, నా బిడ్డలు ప్రభా ఎక్కడ దర్శిస్తే వారిని నేను ఆశీర్వదిస్తానని ఈ లేఖనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, నిజముగా అయ్యా, ఇంకను రావాల్సినటువంటి ఆర్థిక వనరులను ప్రభా మీరు సమకూర్చండి తండ్రి. స్తోత్రములు ప్రభా. అయ్యా, మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా, ఈ లోకము నటనాలయము ప్రభా. ఈ నటనాలయంలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉండకుండా తండ్రి, అయ్యా మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు, యథార్థత కలిగినటువంటి వారంగా ప్రభా, శుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి వారంగా తండ్రి. అయ్యా, ఇదిగో మేము బ్రతికినటువంటి కొద్ది కాలంలో అయినా సరే నమ్మకంగా ప్రీతికరమైనటువంటి జీవితాలు కలిగి అయ్యా జీవించుటకు మీ కృపలో ప్రభా మమ్మల్ని ఆదరించండి. అయ్యా, మీ కృప చూపండి. అయ్యా, ఇదిగో ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా, మీరు మాట్లాడితే అయ్యా ప్రభా, అయ్యా దిద్దుబాటు మీరు మాట్లాడితే ప్రభా మాకు నెమ్మది తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ గృహంలో చేరి అయ్యా యథార్థముగా ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోండి ప్రభా. గృహంలో ఉన్నటువంటి అయా నివాసము చేస్తున్నటువంటి ఇరువురు బిడ్డల మీద మీ నిన్నైనటువంటి దీవెలతో మీరు నింపండి ప్రభా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి, వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి అవసరతలు అక్కర్ల ప్రభా మీరు ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శ్రీనివాసరావు గారిని, వారి సతీమణ్ణి, వారికి ఇచ్చినటువంటి ఇరువురు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దూర ప్రాంతంలో ఉన్నారు, ఒకరు ఉద్యోగ విధానంలో ప్రభా అయా కోచింగ్లో ఉన్నటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షించబడింది అయా బాప్తీసం తీసుకోవడం ప్రభా బిడ్డను మీరు ప్రేరేపించండి. సమయాన్ని కూడా ప్రభా దూర ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ చిత్తాన్ని బిడ్డలలో మీరు కొనసాగించండి తండ్రి. స్తోత్రం. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమనేటువంటి యెహోషువ కలిగినటువంటి తీర్మానము ప్రభా మేము కలిగి జీవించేటువంటి కృపను మీరు అనుగ్రహించండి. అయ్యా ఇదిగో రోసే గారిని, వారి సతీమణ్ణి, వారికి ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి, కుటుంబంలో ఉన్నటువంటి అయ్యా బాధను మీరు చూస్తున్న దేవుడుగా ఉన్నారు. అయ్యా సతీమణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విడుకున్నటువంటి బలహీనత నుంచి మీరు విడిపించండి ప్రభా. ఇదిగో జ్ఞాపకం చేసుకుంటాను. ఆ బిడ్డ ఉద్యోగంలో ప్రభా రాకపోకల్లో మీ కృపను తోడుగా ఉంచండి. కుడికైనా ఎడమకైనా తొట్టిల్లకుండా ప్రభా మీ అందు భయభక్తులు కలిగి స్థిరముగా ప్రభా మీ మీద ఆనుకొని జీవించేటువంటి కృపను మీరు అనుగ్రహించండి. అయ్యా ఇరువురు పెద్దలను ప్రభా జ్ఞాపకం చేసుకుంటానికి బలమైనటువంటి అయా మూల స్తంభములుగా ప్రభా మీరు మందిరంలో అయా బిడ్డలు మీరు ప్రేరేపిస్తున్నటువంటి విధానం స్తోత్రములు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నా తండ్రి తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా ఆ నీళ్ళ నుంచి రక్షించబడి తండ్రి. అయా స్తోత్రములు ప్రభా. బిడ్డకున్నటువంటి ఆసక్తి అయ్యా ఇదిగో ప్రభా బిడ్డకున్నటువంటి తలంపు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబంలో కావాల్సినటువంటి అవసరతలు ప్రభా మీరు సమకూర్చండి తండ్రి. స్తోత్రంలో ప్రభా. ఇదిగో నా తండ్రి అయ్యా వెంగమామను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి భర్త గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన మామగారు ప్రభా మందిర పనుల్లో ప్రభా సురుగ్గా పాల్గొంటారని విన్నాం తండ్రి.
తన భర్త గారు కూడా తన మామవలేన తండ్రి ప్రభా అయా మందిర పనిలో పాల్గొనుటకు, అయా భార్య వెంపట నడువుటకు, విశ్వాస స్థితిలో ఉండటకు మీ కృపను చూపించండి. ఇద్దరు చక్కని బిడ్డలు మీరు అనుగ్రహించారు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. అయా వెంగమాంబ తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, తల్లి భూలక్ష్మి గారిని, వారి భర్తకు ప్రభా అయా స్థిరమైనటువంటి జీవితంలో కొనసాగుటకు ప్రభా ఆ బిడ్డను మీరు ప్రేరేపించండి తండ్రి. ఆ బిడ్డకున్నటువంటి బలహీనత మీరు ఎరిగినటువంటి దేవుడు అన్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భార్య ఎంటబడి ప్రభా మీ సన్నిధికి వచ్చేటువంటి కృపను మీరు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి వెడలిపోయాడు ప్రభా, తల్లిగారు నా తండ్రి, తల్లిగారు ప్రభా కుమార్తెలు పోలి నడువుటకు మీ కృపను అనుగ్రహించండి ప్రభా. గృహంలో మీ కార్యం మీరు జరిగించండి. వారికి ఉన్నటువంటి లేమేంటో మీరు ఎరిగినటువంటి దేవుడు అయినారు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్థిరమైనటువంటి జీవితంలో కొనసాగేటువంటి కృపను మీరు అనుగ్రహించండి. ఇదిగో తల్లి పృథ్వీ గారి తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, అయా బలహీనతలు ఉన్నటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో ప్రభా రావాలనే ప్రయాసపడింది తండ్రి, మరి ఇందులో మిత్తం రాలేదు ప్రభా. హృదయాంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు మీరు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అల్పుడైనటువంటి ఈ దీనదాసుని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నా తండ్రి అయా అయా మీ ఎళ్ళ పడినటువంటి ప్రయాస వ్యర్థము కాదని అయా అపోస్తున్నటువంటి పౌలు తెలియపరుస్తున్నటువంటి రీతిగా ప్రభా ప్రయాసపడుతున్నాం. ఆత్మలను రక్షించడానికి, సంఘంలో చేర్చుటకు, ఇదిగో ప్రభా సంఘ క్రమంలో నియామక కోడికల ప్రభా యథావిధిగా కొనసాగించడానికి ప్రభా మీరు ప్రేరేపిస్తున్నటువంటి విధానంకై స్తోత్రములు ప్రభా. మీరు ప్రేరేపించినటువంటి రీతిగా ప్రభా మీ దాసుడు ఉదయకాల సమయంలో గొనసపూడి వెళ్ళటకు, అయా అక్కడ కూడికలో పాల్గొనటకు, మళ్ళా తిరిగి వచ్చుటకు ప్రభా అయా నిర్జీవమైనటువంటి వాహనం ద్వారా ప్రయాణించి క్షేమకరంగా ఇంటికి తీసుకుని వచ్చి రాత్రికాల సమయంలో కూడికలో మీరు ఉంచిన విధానంకై స్తోత్రములు. మరొకసారి ప్రభా అయా ఇదిగో మీ పాదాల చేత గొజాడుచున్నాం తండ్రి, అడుగుచున్నాం, ప్రాధేయపడుతున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. కుటుంబంలో నిలిచి నివసిస్తున్నటువంటి అన్నయ్యను వదిలిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా యా ఇదిగో ప్రభా మీ చిత్తానుసారమైనటువంటి జీవితంలో ఆ బిడ్డల ప్రభా మందిరంలో పాల్గొనటకు అయా ఇంకా మీరు ప్రేరేపించండి తండ్రి ప్రభా. అన్నయ్యను ప్రభా మీరు బలముగా ప్రభా మీ వాక్య పరిచర్యలో ప్రభా వాడుకుంటున్నటువంటి విధానం స్తోత్రములు తండ్రి, జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ చిత్తంలో ఉన్నటువంటి బిడ్డలు ఏ రీతిగా ఉండాలో మీరు ఆ రీతిగా మలుస్తున్నటువంటి పాత్రలుగా ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్థిరమైనటువంటి జీవితాల్లో అయా మొదటి కాదు కానీ కడ వరకు ఇటువంటి అయా స్థిరమైనటువంటి జీవితంలో మేమందరం కొనసాగేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. మా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి ప్రార్థించి వినయమై వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.